90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. పీరియడ్స్లో రెగ్యులర్గా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటుంటాం. చాలా మంది పెయిన్ అండ్ దాంతోపాటు హెవీ బ్లీడ్ ఇవన్నీ చెప్తూ ఉంటుంటారు. కొన్ని ఐడెంటిఫై చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి. పీరియడ్స్లో రెగ్యులర్గా చూసే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? మనకి ఇది ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ చేయాలన్నవి కొన్ని ఉంటుంటాయి. అటువంటివి ఏంటి అసలు పీరియడ్లో? జనరల్గా పీరియడ్స్ అందరికీ రెగ్యులర్ అంటాం, ఇరెగ్యులర్ అంటుంటాయి, హెవీ ఫ్లో ఆర్ లో ఫ్లో, ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. బట్ పీరియడ్స్ కొంతమందిలో 45 డేస్ వచ్చినా అది రెగ్యులర్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ 45 డేస్కి వచ్చేది ఇరెగ్యులర్ కాదు. అందరికీ 28 డేస్ సైకిల్ రావాలని ఎక్కడ రూల్ లేదు. ఇట్స్ వేరీస్ ఫ్రమ్ బాడీ టు బాడీ. సో ఇంకొకటి ఏంటి అంటే మెనోపాజ్ వరకు కూడా మనం ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే మనకి ఎప్పుడైతే ఫస్ట్ సైకిల్ వస్తుందో, ఫస్ట్ పీరియడ్ ఆఫ్ ద సైకిల్, అంటే మనం యవ్వనం దగ్గర నుంచి 13 to 15 ఏజ్ నుంచి మన ఫస్ట్ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మెనోపాజ్ వరకు మన అండాలు 1000 కన్నా ఎప్పుడైతే తగ్గిపోతుంటాయి దాన్ని మెనోపాజ్ స్టేజ్ అని అంటాం మనం. సో దీంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ కొన్నాళ్ళు బాగానే వస్తాయి, తర్వాత స్టాప్ అయిపోతాయి. కొంతమందికి చిన్నప్పుడే అంటే ఫస్ట్ పీరియడ్ దగ్గర నుంచి ఒక 2 years బాగుంటాయి. తర్వాత స్కూల్ గోయింగ్ ఆర్ బయటికి వెళ్ళి ఉండడము, స్టే చేయడం వల్ల మొత్తం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అన్నది ఎక్కువ వింటున్నాం. ఈ రోజుల్లో వినేది ఎక్కువ ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సే ఎక్కువ వింటున్నాం. సో మనకు పీరియడ్స్లో మేజర్ వచ్చేది ఎయిదర్ లో ఫ్లో ఆర్ హెవీ ఫ్లో, ఇవి ఎక్కువ వింటాం. సో హార్మోన్స్ అనగానే హార్మోనల్ పిల్స్ ఇచ్చి దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మన హార్మోన్స్ కాకుండా ఇంకేం చూస్తూ ఉంటామంటే కొందరిలోనే ఎండోమెట్రియం థిక్నెస్ ఉంటుంది, ఐదర్ థిక్ ఆర్ థిన్, అదొకటి. అండ్ నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, పాలిప్స్ ఉంటాయి, అమెనోరియా అంటే యాబ్సెన్స్ ఆఫ్ ద పీరియడ్ మాట. యాబ్సెన్స్ ఆఫ్ ద పీరియడ్ మోర్ దెన్ 3 months ఆర్ 6 months కొంతమందికి ఇలా వస్తూ ఉంటాయి. ఓకే. సో వీటిని కన్సిడర్ చేసేటప్పుడు అసలు ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, మన లైఫ్ స్టైల్లో ఏమేమి చేంజ్ చేసుకుంటే ఇవి తగ్గుతాయి అన్నది. సో దీనికి వేరియేషన్ ఉంటుంది ఉషా. జనరల్గా పీరియడ్స్ వచ్చే టైంలో మనకి ఏంటి ఒక 5 days బ్లీడ్ ఉంటుంది. ఆ 5 days బ్లీడ్ అని మనం సింపుల్గా చెప్పేస్తాం. బట్ దీంట్లో కూడుకున్న కాంప్లికేషన్స్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్, పొత్తు కడుపు నొప్పి, అండ్ నెక్స్ట్ ఓవర్ఫ్లో, లేకపోతే గంటకి ఒక 3-4 ప్యాడ్స్ మార్చవలసిన వాళ్ళు, ఇలాంటి ఇష్యూస్ ఏ ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద సర్విక్స్ కానీ యూట్రస్ కానీ చెయ్యాలి. ఓకే. అండ్ ఇంకొకటి అబ్డామినల్ స్కాన్స్ తీస్తారు. అబ్డామినల్ స్కాన్స్లో కూడా కొన్ని కనిపిస్తాయి. ఫైబ్రాయిడ్స్ కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. ఓకే. అండ్ నెక్స్ట్ పాలిప్స్ కూడా అంతే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఓవరీస్లోని ఇప్పుడు మనం అందరం ఏంటంటే పీసీఓడి, ఆ సిస్ట్లో గాలి బుడగలు ఎంత ఉన్నాయి, ఏమున్నాయి, ఏ ఓవరీస్లో ఎంతెంత ఉన్నాయి అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా అసలు మెజర్మెంట్. ఎప్పుడైతే సైజుకి మించి అంటే ఎప్పుడు 3 mm కింద ఎక్కువ కన్నా ఎక్కువ కనిపిస్తుంటాయి ఏదైతే ఫైబ్రాయిడ్స్ కానీ ఏవి కానీ, వాటిని ఖచ్చితంగా సర్జరీ చేసి తీయాల్సిన అవసరం ఉంటుంది. లేదు కొన్ని దానికన్నా తక్కువ ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, దాన్ని మనం తీసేయవచ్చు త్రూ లైఫ్ స్టైల్ కానీ హార్మోనల్ పిల్స్ ఇచ్చి కానీ, ఓవర్ఫ్లో ఉన్న వాళ్ళు కానీ, ఇవన్నీ హార్మోన్స్ సంబంధించినవే. ఈ హార్మోన్స్ కొంతమందిలో ఓవర్ఫ్లో అయిన వాళ్ళలోని మనం ఎప్పుడు కూడా ప్రొజెస్ట్రాన్, ఎజిస్ట్రాన్ గురించే మాట్లాడుతుంటాం. కొంతమందికి అయితే నెలలో 2 times వస్తాయి పీరియడ్స్. అలాంటి వాళ్ళు ప్రొలాక్టిన్ అన్న హార్మోన్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ హెచ్బి ప్లస్ ఐరన్, ఒక హెచ్బిఏ చూసుకుంటాం మనం ఎంత ఉంది, 12 to 15 ఉందా లేదా అని చెక్ చేయాలి. బట్ హెచ్బితో పాటు ఐరన్ చూసుకోవాలి. ఓకే. బ్లడ్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎప్పుడు చేయించుకున్నా కూడాను ఐరన్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ B6, B3 అండ్ కంప్లీట్ బి వైటమిన్స్ అండ్ వైటమిన్ డి. అంటే వీటిని తీసుకునే విధానం కూడాను కొంతమంది ఏంటంటే వైటమిన్స్ ఎప్పుడు కూడా ఎర్లీ అవర్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ వైటమిన్ బి అనేది వాటర్ సాల్యుబుల్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు మార్నింగ్ తీసుకోవడం మంచిది, దెన్ మిక్సప్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు రోజుల్లో చూస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వైటమిన్ సి అన్నది అవసరము. వైటమిన్ సి దీంట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి, ఎదర్ హాస్టల్ గోయింగ్ ఆర్ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ క్లియర్ చేయగలిగితే ఎనీమియాని మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. ఇవి చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐరన్తో పాటు కాల్షియం కొంతమందికి డెఫిషియన్సీ. ఇప్పుడు నేను కొంతమందిలో చూస్తున్నా ఐరన్తో పాటు కాల్షియం డెఫిషియన్సీ ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. సో వైటమిన్స్ కన్నా కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ అండ్ కాల్షియం 2 కలిపి తీసుకోకూడదు. కొంతమందికి షార్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కొంతమందికి టాబ్లెట్స్ రూపాన అవుతుంది. బట్ ఎప్పుడైనా ఐరన్ కాల్షియం అన్నది తీసుకునేటప్పుడు ఎప్పుడు అలా తీసుకోకూడదు. ఐరన్ వేరుగా తీసుకోవాలి, కాల్షియం వేరుగా తీసుకోవాలి, 2 మిక్సప్ చేయకూడదు. సో ఈ డెఫిషియన్సీని మనం
ఫుడ్ వైజ్గా క్యాల్కులేట్ చేసుకొని ఎక్కడ మనం ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఉషా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పీరియడ్స్ ఒకటే కాదు, ప్రెగ్నెన్సీకి మెనోపాజ్కి ప్రతిదీ ఇంటర్లింక్డ్ అయి ఉంటుంది. పీరియడ్ స్టార్ట్ అయ్యింది అని అంటే అక్కడికే కాదు, మెనోపాజ్ వరకు ఈ సఫరింగ్ మనకి ఉంటూనే ఉంటుంది. అవును. అండ్ నెక్స్ట్ పొత్తు కడుపు నొప్పి అందరికీ ఇది కామన్గా ఉంటుంది. దీంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ముఖద్వారం బిగుతుగా ఉండడం ద్వారా దాన్ని ఏమవుతుందంటే ఆ బ్లడ్ బయటకు వచ్చేదాకా విపరీతమైన పెయిన్. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి సర్జరీ అవసరం, కొంతమందికి పెరిగే కొద్దీ దాంట్లో శరీరక మార్పు వల్ల దాని సర్జరీ అవసరం లేదు. కొంతమందికి చాలా బిగుతుగా ఉండడం వల్ల వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తారంటే వాళ్ళకి కూడా అసలు తట్టుకోలేనంత పెయిన్. కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ సరిగ్గా రాక అక్కడ గడ్డల కింద కట్టేస్తుంది ముఖద్వారం. వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చో లేకపోతే డిఎన్సీగా ఇలా చేసి తీయాల్సిన అవసరం కూడా కొంతమందికి ఉంటుంది. అందుకే ఆ పొత్తు కడుపు నొప్పి కొంతమందికి ఏంటంటే మొత్తం ఎండోమెట్రియం లేయర్ షట్ డౌన్ అయిపోయేదాకా కొంతమందికి ఇది సాధారణం. ఇది అందరిలో చూపించుకో. బట్ ఈ రెండు ముందు మాట్లాడుకున్నాం చూడు, ఈ టర్మ్స్ నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీకు ఏమున్నదని ఇది డాక్టర్ మాత్రమే డిసైడ్ చేయగలరు. ఎప్పుడైతే సివియర్ పెయిన్ జనరల్గా వచ్చి బ్లీడ్ అయినంత వరకు పెయిన్ ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది, అట్స్ బేరబుల్ పెయిన్. బట్ అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, అంటే మనం తట్టుకోలేము. ఈవెన్ బ్యాక్ పెయిన్ వస్తుంది, పొత్తు కడుపు నొప్పి వస్తుంది, అది జనరల్ ఎవరికైనా వస్తుంది. బట్ ఇలాంటి టైంలో కూడాను మనం హాట్ బ్యాగ్స్ పెట్టుకోవడం, క్యాస్టర్ ఆయిల్తో మసాజ్ చేసుకోవడం, క్యాస్టర్ ఆయిల్ ప్యాడ్స్ పెట్టాం, క్యాస్టర్ ఆయిల్ని కూడా థిన్ లేయర్ కింద చేసుకొని ఏదైతే ఉందో పెట్టుకోగలిగితే చాలా రిలీఫ్ ఇస్తుంది. సో క్రాంప్స్ ఉన్నాయి, వీటికి ట్యాబ్లెట్స్ ఎక్కువ ఇచ్చేసేస్తుంటారు. ట్యాబ్లెట్స్ కన్నా ఇలా న్యాచురల్గా వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ రిలీఫ్ అన్నది చాలా వరకు వస్తుంటుంది. అండ్ చిరాకు, విపరీతమైన డిప్రెషన్ ఉంటుంది. B6 B12 ఎవరికైతే డెఫిషియన్సీ ఉంటాయో వాళ్ళకి మామూలుగానే హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా మనం ఎప్పుడైతే ఈ డెఫిషియన్సీని ఓవర్కమ్ ఉంటాయి, బట్ టూ మచ్ ఎక్స్ట్రీమ్కి పోవు. అండ్ ఈ డిప్రెషను, యాంగ్జైటీ, క్రేవింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని కూడా కొంతమందికి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతారు. ఎలా అంటే ఇదేదో వ్యాధి అని అనుకుంటారు. ఎమోషనల్ ఈటింగ్ కూడా ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఆకలి లేకపోయినా ఎక్కువ తింటూ ఉంటారు. సో ఇలాంటిది అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే వీటిని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం, ఆబ్వియస్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కాస్త బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే పీరియడ్లో హెవీ ఫ్లో అంటే ఫ్లో కనిపించకపోవడం ఇటువంటి మార్పులు వచ్చినప్పుడు అది రిపీటెడ్గా అవుతున్నప్పుడు గైనిక్ని అయితే ఖచ్చితంగా ఉషా మీరు పీరియడ్ని ట్రాక్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ లో ఫ్లో, హౌ మెనీ ప్యాడ్స్ యు ఆర్ యూజింగ్, అసలు ఓవులేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా. ఒకవేళ ఫ్లో ఎక్కువ అవుతుంది, ఆగట్లేదు, మోర్ దెన్ 7 days అవుతుంది, 15 days పడుతుంది ఫ్లో ఒకసారి స్టార్ట్ అయితే, ఖచ్చితంగా మీకు పాలిప్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగిందా, ఏదో స్కాన్ ద్వారా కానీ ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే సర్వస్లో సెల్స్ తీసి క్యాన్సర్ స్టేజ్కి ఏమైనా స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఏమైనా సర్విక్స్లో ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇలాంటి ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో వీటిని మాత్రం పొరపాటు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవ్రీ మంత్ లాగే ఉందని ఫీల్ అవ్వకూడదు. ఎవ్రీ మంత్ ట్రాక్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీసీఓడి అని అనుకుంటా, ఫస్ట్ అయితే పీసీఓడి ఉందేమో అని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సర్వసాధారణం అయిపోయింది. అంటే ఒక పిల్లు ఇస్తారు, ఈ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ రాకపోతే ఒక 3 months వాడితే ఆ తర్వాత రెగ్యులర్ అయిపోతుంది. బట్ మేజర్ చేంజెస్ మన లైఫ్ స్టైల్లో తీసుకురాకుండా పిల్స్ ఎన్ని రోజులు వాడతాం అన్న క్వశ్చన్ మనకు మనం వేసుకోవాలి. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే పీరియడ్స్ అనేది ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక 6 months అట్లీస్ట్ 5 months అయినా సరే మనకు ఒకే రకంగా హెవీ ఫ్లో కావచ్చు, ఫ్లో లేకపోవడం కావచ్చు, పెయిన్ ఎక్కువగా రావడం కావచ్చు, ఇలా రకరకాలుగా సింటమ్స్ చెప్పారు మహాగారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు కనుక ఇబ్బందిగా ఉండి డిఫరెంట్గా అనిపించినప్పుడు ఎప్పుడైనా సరే గైనిక్ని సంప్రదించండి, లేదా ఒకసారి మహాగారి అపాయింట్మెంట్ అయినా మీరు తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేస్తే మహాగారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.